మన ప్రభుత్వం పోవడానికి కేసీఆర్ గారి వల్ల ముఖ్యమంత్రిగా లేకపోవడానికి ఆనాడు ఏ రకంగా విద్యార్థులను వాడుకున్నాడో మీకు బాగానే తెలుసు. ఇవాళ ఒక్కటంటే ఒక్క హామీ 2.5 సంవత్సరాల్లో నెరవేర్చిండా లేదా ఒక్కసారి మీరు ఆలోచించండి. వచ్చిందా విద్యా భరోసా కార్డు? స్కూటీలు వచ్చినాయా? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? మెగా డిఎస్సి అయిందా? స్పెషల్ డిఎస్సి అయిందా? ఇంకెన్నో చెప్పినాడు, 1-2 కాదు నేను చెప్పేటి, ఇంకా మర్చిపోయిన చాలా ఉన్నాయి. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవన్నీ ఇవాళ ఒక విద్యార్థులనే కాదు రైతుల్ని మోసం చేసినాడు. 10,000 కేసీఆర్ ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా. నవంబర్లో తీసుకుంటే 10,000, డిసెంబర్ అయితే 15,000 ఇస్తా. ఉరుకున్రి, బ్యాంకు ఉర్రుకున్రి. కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసిండు 2 సార్లు. ఆ రుణమాఫీ చేసిన వాళ్ళు మళ్ళీ మేము అనుకోకండి, అర్జెంటుగా ఉరికి మీరు లోన్ తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, మొదటి సంతకమే పెడతా. 10,000, 15,000 మాత్రమే కాదు, కౌలు రైతులకు డబ్బులు ఇస్తా, రైతు భూ యజమానికి ఇస్తా, కౌలు రైతులకు ఇస్తా అని చెప్పి 22 లక్షల మంది కౌలు రైతులను మోసం చేసిండు. రుణమాఫీ అన్నాడు, రైతులను మోసం చేసినాడు. ఇలా ఏ ఊర్లోనన్నా రుణమాఫీ అయిందా చూపెడతావా ముఖ్యమంత్రి గారు? నీ ఊరికే పోదాంపా కొండారెడ్డిపల్లి, ఒకవేళ రైతులందరూ అక్కడ రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజకీయాలు వదిలేస్తా, సన్యాసం తీసుకుంటా అని చెప్పి కూడా అసెంబ్లీలో అడిగినా. చూడడు, మాట్లాడాడు. ఎన్ని వర్గాలను ఎంత మోసం చేయాలో. ఇక ఆడబిడ్డలను అయితే బంగారం సెంటిమెంట్తో కొట్టిండు. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు, నేను తులం బంగారం ఇస్తా, మీకు నెలకు 2,500 ఇస్తా, అత్తకు 4,000, కోడలకు 2,500. ఇట్లా మహిళల్ని మోసం చేసిండు. అట్లాగే పెద్ద మనుషులను మీకు 2కి ఇస్తా, ముసలోళ్ళకి పెన్షన్లు కేసీఆర్ ఒకరికే ఇస్తుండు, ఆయన 2,000 ఇస్తేనే 4,000 ఇస్తా అని చెప్పి మొత్తం ముసలోళ్ళని మోసం చేసిండు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే చేసిన వాగ్దానాలేమో ఇవి, అధికారంలోకి వచ్చిందేమో వీటిని అండగా చేసుకొని రాష్ట్రంలో అందరి మనసులు మరి వీటి ఇట్లాంటి ఆకర్షణీయమైన 6 గ్యారంటీలు పెట్టి ఒక్కొక్కడు మంత్రి, ఇవాళ మంత్రి కమల్ హాసన్ కంటే పెద్ద యాక్టర్లు ఉన్నారు. ఆయన ఒక ఆయన ఉన్నాడు డిప్యూటీ సీఎం. 6 గ్యారంటీలు, గ్యారంటీ కార్డులు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు అల్మార్లో దాసుకోండి, 101వ రోజు మా వాళ్ళు వస్తారు, వచ్చి తీసుకొని, ఆయన ఒత్తి చెప్తాడు మళ్ళీ అదో కథ, వస్తారు వచ్చి తీసుకొని గ్యారంటీ కార్డులను భద్రంగా మీరు పెట్టుకున్నట్టయితే మరి వెంటనే 101వ రోజు నుంచి మీకు ఇవన్నీ వస్తాయి. పెట్టుకున్నారు అల్మార్లా, మరి 100 రోజులు అంటివి 800 దాటిపోయాయి. ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి ఆ కార్డులు? ఏం చేయాలి వాటిని? అంటే ఏమైందంటే ఈరోజు పరిస్థితి విచిత్రమైన పరిస్థితి. సరే ఇవన్నీ చెప్పిండు, అధికారంలోకి వచ్చిండు. వచ్చి రాగానే మళ్ళీ మనం కట్టిన సెక్రటరియట్నే కూర్చుంటాడు, ఇక పక్కన కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటాడు, లేదు అంటే మళ్ళా ఆ ప్రగతి భవన్లే ఉంటాడు. ఏందయ్యా మరి ఏం సంగతి, మరి ఎప్పటి నుంచి 100 రోజులు అంటివి కదా, ఏమాయంటే ఒకటే ఇక డైలాగ్, ఏం చేయాలి, నేను ఇక్కడ లంకె మిందెలు ఉంటాయనుకొని వచ్చినా, లేవు, ఏం చేయాలి? ఏమన్నంటే సొంత రాష్ట్రాన్ని దివాలా తీసింది రాష్ట్రం, అప్పులపాలు అయిపోయింది, నన్ను కోస్తే కూడా పైస రాదంటాడు. కోసుక తినేందుకు నువ్వేమన్నా సేపువా, జామకాయవా, ఓ పుచ్చిపోయిన పుచ్చకాయ నువ్వు, ఆదాట ఇంకా నన్ను కోసిన పైసలు లేవు. అయితే నీకు రిటైర్డ్ ఉద్యోగులకు పైసలు లేవు, ఉద్యోగులకు పిఆర్సీ ఇయ్యనికి పైసలు లేవు, స్టూడెంట్స్కి ఇయ్యనికి పైసలు లేవు, రైతులకు ఇయ్యనికి పైసలు లేవు, మహిళలకు 2,500 ఇయ్యనికి పైసలు లేవు, తులం బంగారం ఇయ్యనికి పైసలు లేవు, స్కూటీలు ఇయ్యనికి పైసలు లేవు, కొత్త రిక్రూట్మెంట్లు విలువనికి పైసలు లేవు, వేటికి లేవు. కానీ మూసీ కోసం మాత్రం 1,50,000 కోట్లు ఉన్నాయి. వెనకటికి ఎవడో చెప్పిండు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనెనట. మింగనికి మెతుకులేదు, కోస్తే పైసలు రాదంటాడు, ఢిల్లీ పోతే నన్ను దొంగను చూసినట్టు చూస్తారు అంటాడు. మరి దొంగ తిరిగానే చూస్తారు కదా, అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు, నీ దొంగ లెక్కనే చూస్తారు. నువ్వు ముఖ్యమంత్రి అయితేంది, ఏదైతేంది. ఇక మళ్ళీ మీదికెళ్ళి డైలాగులోటి, మా అక్కను తిడతాడు, సార్ను తిడతాడు, కేసీఆర్ను. ఎట్లా అంటే ఈయన మాటలు వింటుంటే నాకు గమ్మత్ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏదైనా కొద్దిగా హైట్కు తగ్గ మాటలు మాట్లాడాలి. మరి ఓ మచ్చర్ పహల్వాన్ గాడు పెద్ద డైలాగులు ఉండేది 3 ఫీటు, మాట్లాడేదేమో 30 మార్కాన్ మాటలు. అరే హైట్కు తగ్గ డైలాగులు కొట్టాలి, కొద్దిగా చూసుకోవాలి. ఇప్పుడు ఎట్లుంటుందంటే నేను పోయి ఒక ఆడవాడు ఉంటాడు కదా, రాకో బీకో పెద్ద ఫైటర్, రాక డ్వేన్ జాన్సన్ అని కూడా ఉంటాడు, చూసింటారు కదా మీరు ఆ WWEలో.
వాని ముంగట పోయి నేను తొడగొట్టినా అనుకో చింతపండు గాను ఈయన కూడా గంతే